వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 3, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కృత్రిమ మేధ ఏఐ వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పును కట్టడి చేయడానికి కలిసి పని చేయాలని 28 దేశాలు అంగీకరించాయి. గురించి వివరాలు తెలపండి. కృత్రిమ మేధ ఏఐ వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పును కట్టడి చేయడానికి కలిసి పని చేయాలని 28 దేశాలు అంగీకరించాయి. ఏఐ వల్ల తలెత్తే ప్రమాదాల నివారణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. బ్రిటన్లోని బ్లెబ్లీలో బుధ, గురువారాల్లో ప్రప్రథమ అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏఐ నియంత్రణకు బెబ్లీ డిక్లరేషన్ చేశారు. దీనిపై సంతకం చేసిన దేశాల్లో భారత్, బ్రిటన్, అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్యతో EU సహా ముఖ్య దేశాలున్నాయి. భారత్ తరఫున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ, ఇంటర్నెట్, ఆధునిక సాంకేతికతలను చట్టపరమైన జవాబుదారీ తనంతో ఉపయోగించాలన్నది భారత్ అభిమతమని మంత్రి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సంకేతాలను ఛేదించిన స్థావరం బెబ్లీలోనే ఉంది. ఈ స్థావరమే ఆధునిక కంప్యూటింగ్కు నాంది పలికింది. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు శాస్త్రవేత్తలు, ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి టెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. అది కొత్త తరహా ఏఐలను ఎప్పటికప్పుడు పరిశీలించి జాతీయ, అంతర్జాతీయ విధానాల రూపకల్పనకు సలహాలిస్తుందని తెలిపారు. ప్రజాహితానికి ఏఐ వినియోగంపై ప్రమాణాల రూపకల్పనకు ఒక ఏఐ భద్రతా సంస్థను నెలకొల్పుతున్నట్లు అమెరికా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 2. భారత ఎన్నికల సంఘం ఈసీఐ విద్యా మంత్రిత్వ శాఖతో సంతకం చేస్తుంది. వివరాలు తెలపండి. సందర్భం: ఈసీఐ ఎన్నికల అక్షరాస్యతను తీసుకురావడానికి విద్యా మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. వివరాలు: పాఠశాల మరియు కళాశాల విద్యా వ్యవస్థలో అధికారికంగా ఎన్నికల అక్షరాస్యతను పొందుపరచడానికి ఒక సంస్థాగత ఫ్రేమ్వర్క్ అభివృద్ధిని MOU నొక్కి చెప్పింది. ఇది పాఠశాలలు మరియు కళాశాలల్లో ఈసీఐ యొక్క ప్రధాన సిస్టమాటిక్ ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యాన్ని SVEP విస్తరించింది. పట్టణ మరియు యువకులలో ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత సమస్యను పరిష్కరించడానికి MOU ప్రయత్నిస్తుంది మరియు భవిష్యత్ ఎన్నికలలో ఓటు వేయడానికి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం 67.4%. ఈసీఐ ఈ సంఖ్యను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. అవగాహన ఒప్పందానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు: అన్ని పాఠశాలల్లో 6 నుండి 12 తరగతుల వరకు ప్రారంభించి ఆపై విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఓటరు విద్య మరియు ఎన్నికల అక్షరాస్యతను పాఠ్యాంశాల్లోకి క్రమపద్ధతిలో చేర్చడం. పాఠ్యపుస్తకాలు అప్డేట్ చేయబడతాయి మరియు ఎన్నికల అక్షరాస్యతపై మెటీరియల్ని కలిగి ఉంటాయి. ఈ విషయంలో ఉపాధ్యాయులకు శిక్షణ. పాఠశాలలు మరియు కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను EACs ఏర్పాటు చేయడం. విద్యార్థుల్లో ఓటరు అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. ప్రతి విద్యార్థికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు ID కార్డును అందజేయాలనే ఈసీఐ యొక్క ఆకాంక్ష లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. వయోజన అక్షరాస్యత కార్యక్రమాలలో ఎన్నికల అక్షరాస్యతను చేర్చండి. ప్రతి సీనియర్ సెకండరీ పాఠశాలలో ఒక గదిని ఓటరు విద్యా సామగ్రిని క్రమం తప్పకుండా ప్రదర్శించడానికి మరియు ఏడాది పొడవునా నిరంతర ఎన్నికల మరియు ప్రజాస్వామ్య విద్య సీడ్ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రజాస్వామ్య గదిగా నియమించండి. యూనివర్సిటీ స్థాయి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేందుకు విశ్వవిద్యాలయ విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన,
కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, సమాచార చర్చలు మరియు చర్చలలో పాల్గొనడం. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్సులిన్ ఓరల్ స్ప్రే అభివృద్ధి చేసిన హైదరాబాదీ కంపెనీ గురించి వివరాలు తెలపండి. హైదరాబాద్కు చెందిన నీడిల్ టెక్నాలజీస్ సూది అవసరం లేని, నోటి తీసుకునే ఓరల్ ఇన్సులిన్ స్ప్రే ఓజులిన్ను అభివృద్ధి చేసింది. తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పిలేని ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించినట్లు నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్, క్రాన్స్టన్ బయోటెక్ సిఎండి డాక్టర్ కె. కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు ఓలిన్పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కు కంపెనీ దరఖాస్తు చేసింది. మనుషులపై క్లినికల్ పరీక్షలను నిర్వహించడానికి ముందు ఇది తప్పనిసరి. నీడిల్ ఫ్రీ మాతృ సంస్థ ఈ ట్రాన్స్ జీన్ బయోటెక్ కేన్సర్, ఆస్టియోపొరాసిస్, అల్జీమర్స్ లకు స్ప్రేలు కేన్సర్, ఆస్టియోపొరాసిస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్స నిమిత్తం నోటి ద్వారా, ముక్కు ద్వారా వేసుకునే స్ప్రేలను తీసుకురావడానికి నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వచ్చే కొన్నేళ్లలో $225 నుంచి $250 వరకు మిలియన్ దాదాపు $1.845-2050 కోట్లు పెట్టుబడులు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. నీడిల్ టెక్నాలజీస్ ప్రస్తుతం అభివృద్ధి చేసిన సూదిరహిత ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను మనుషులతో పాటు జంతువులకు ఉపయోగించొచ్చు. ఎలా పనిచేస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా బయోఫార్మా కంపెనీలు నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి. అయితే సరిపడా ఇన్సులిన్ను రక్తంలోకి పంపడంలో పరిమితంగా విజయవంతమయ్యాయి. ఈ విషయంలో నీడిల్ విజయవంతమైందని కోటేశ్వరరావు అన్నారు. ఇటీవల కుక్కలపై నిర్వహించిన పరీక్షల్లో 91% పైగా బయో అవైలబిలిటీని ఓజులిని ప్రదర్శించిందన్నారు. ఈ ఫలితాలు దీని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. 2024 నుంచి 25 వరకు కల్లా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను ఆవిష్కరించాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 4. 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్: నందిని దాస్కు. భారత సంతతి రచయిత్రి నందిని దాస్కు 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. ప్రపంచంలో సాంస్కృతిక అవగాహన పెంపొందిస్తున్నందుకు నందిని దాస్ ఆమెకు 25,000 పౌండ్ల సుమారు రూపాయలు 25 లక్షలు బహుమతిని ప్రదానం చేశారు. ఆమె రచించిన కోర్టింగ్ ఇండియా, ఇంగ్లండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకం దీనికి ఎంపికయింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఆంగ్ల ప్రొఫెసర్గా ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ గురించి వివరాలు తెలపండి. దేశంలోని వైద్యులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ వైద్య రిజిస్టర్ (NMR) రూపొందిస్తోంది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ తరహాలో 2024 ఆఖరుకు దేశంలోని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరినీ NMR గొడుగు కిందకు తెచ్చేలా కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా ఈ విధానం అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే NMR పైలట్ ప్రాజెక్ట్ను 6 నెలల్లో చేపడతామని NMC బోర్డు సభ్యుడు డాక్టర్ యోగేంద్ర మాలిక్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇండియన్ మెడికల్ రిజిస్టర్ స్థానం NMR అమల్లోకి రానుంది. ప్రభుత్వ గణకాల ప్రకారం దేశంలో 13 లక్షల మందికి పైగా డాక్టర్లు వైద్య మండలిలో నమోదు చేసుకున్నారు. NMR అమల్లోకి వస్తే కేంద్రీకృత డేటాబేస్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు నమోదు చేసుకున్న 13 లక్షల మంది వైద్యుల్లో ప్రస్తుతం ఎంతమంది క్రియాశీలకంగా సేవలు అందిస్తున్నారన్న దానిపై ఒక అవగాహన రావడంతో పాటు నమోదులో డూప్లికేషన్స్, నకలీలకు చెక్ పడనుంది. క్వశ్చన్ నెంబర్ 7. హురున్ దాతృత్వ జాబితా గురించి వివరాలు తెలపండి.
హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివనాడార్ వరుసగా రెండో ఏడాది దాతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారని ఎడెల్గావ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా మెనస్ 2023 తెలిపింది. ఆయన ఏడాది వ్యవధిలో 2042 కోట్ల రూపాయలు మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు. అంటే రోజుకు రూ.5 కోట్లని నివేదిక తెలిపింది. 2022 నివేదిక ప్రకారం అంతకుముందు ఏడాది కాలంలో ఆయన రూ.1161 కోట్లు విరాళమిచ్చారు. దానితో పోలిస్తే ఇది 76% ఎక్కువ. శివనాడార్ సంపద విలువ 2,28,000 రూపాయలు కోట్లని నివేదిక పేర్కొంది. అజీం ప్రేమ్జీ విరాళం ఏడాది వ్యవధిలో 267% అధికమై రూపాయలు 1,774 కోట్లకు చేరింది. ఆయన ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ రూపాయలు 376 కోట్ల విరాళంతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. గతేడాది దాతృత్వ జాబితాలో 7వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఈసారి 2 స్థానాలు పైకి చేరారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఆ దేశంలో రూ.5 కోట్లకు మించి విరాళం ఇచ్చినవారి సంఖ్య 199 అని నివేదిక తెలిపింది. ఇందులో తెలుగువారు ముగ్గురున్నారు. డాక్టర్ రెడ్డిస్కు చెందిన సతీష్ రెడ్డి కుటుంబం 7 కోట్ల రూపాయలు, అరబిందో రాంప్రసాద్ రెడ్డి కుటుంబం 14 కోట్ల రూపాయలు, దివీస్ ల్యాబ్స్ అధిపతి దివి మురళి 22 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. జాబితాలోని మరిన్ని విశేషాలు. దేశంలో 4వ అతిపెద్ద వితరణశీలిగా కుమార మంగళం బిర్లా 287 కోట్ల రూపాయలు 4వ స్థానం నిలబెట్టుకున్నారు. అగ్రగామి 10లోకి బజాజ్ కుటుంబం, నైరస్ పూనావాలా, అదర్ పూనావాలా, రోహిణి నీలేకని వచ్చి చేరారు. మహిళల్లో రోహిణి నీలేకని అగ్రస్థానంలో నిలవగా లీనా గాంధీ తివారీ వంటివారు జాబితాలో చోటు దక్కించుకున్నారు. జెరోధా అధిపతి నిఖిల్ కామత్ 37 జాబితాలో పిన్న వయస్కుడిగా ఉన్నారు. కామత్ సోదరులు మొత్తంగా 110 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఎల్టీఏఎం నాయక్ 150 కోట్ల రూపాయలు విరాళంతో 11వ స్థానంలో నిలిచారు. క్వశ్చన్ నెంబర్ 8. కర్ణాటకలోని దోమల్లో జికా వైరస్ ఏపీ సరిహద్దు జిల్లాలో బయటపడ్డ ఉనికి గురించి వివరాలు తెలపండి. కర్ణాటకలో జికా వైరస్ ఉనికి బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిక్కబళ్ళాపుర జిల్లాలోని దోమల్లో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. ఇక్కడి సిడ్లఘట్ట తాలూకా తలకాయలబెట్టలో నీటి కుంటల నుంచి సేకరించిన దోమల రక్తాన్ని పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థ ఎన్ఏవి.కు పంపగా వీటిల్లోని కొన్ని దోమల్లో జికా వైరస్ పాజిటివ్ తేలినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు చేపట్టేందుకు 53 బృందాలను నియమించినట్లు ఆ శాఖ మంత్రి దినేష్ గుండూరావు గురువారం వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రకాశం బ్యారేజీకి ఏ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది? వివరాలు తెలపండి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో డెల్టా రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డుల కోసం అందిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి 4 నిర్మాణాలకు ఈ అవార్డు దక్కింది. అందులో ప్రకాశం బ్యారేజీకి చోటు దక్కింది. విశాఖలో ఐసిఐడి సదస్సు సందర్భంగా అవార్డును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్ కలిసి అందించారు. తమిళనాడులోని శ్రీవైకుంఠం ఆనకట్ట, ఒడిశాలోని బలిదా ఇరిగేషన్ జయమంగళ ఆనకట్టలకు కూడా ఈ అవార్డులు లభించాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.